రిగార్డింగ్ ద ట్రెండ్స్ ఇన్ ప్రైవేట్ ట్రాన్స్ఫర్ రెసిప్ట్స్ అంటే రెమిటెన్సెస్ టు ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఫస్ట్ మనకి రెమిటెన్సెస్ అంటే ఏంటి అంటే మన కంట్రీ అంటే ఇండియన్స్ అవుట్ సైడ్ కంట్రీస్లో అంటే వరల్డ్లో ఎక్కడెక్కడైతే వాళ్ళు వర్క్ చేస్తూ ఏదో ఒకటి ఉంటారో సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇండియాకి పేమెంట్స్ అనేటివి చేస్తారు అంటే వాళ్ళ ఫ్యామిలీస్కి కానీ ఏదో ఒక రూపంలో. సో వాటినే మనము రెమిటెన్సెస్ అంటాము. సో ఈ కంటెక్స్లో ఫస్ట్ది India remains the world's largest recipient of remittances with inflows approximately 3.5% of GDP అని ఇచ్చారు. సో స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ బికాస్ ఇండియా సో వరల్డ్ ఓవర్లో ఏంటి అంటే ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ రెసిపెంట్ ఆఫ్ రెమిటెన్సెస్. సో ఓవరాల్గా వచ్చేసి $135.4 బిలియన్ లాస్ట్ ఇయర్ రికార్డ్ అయినాయి. అవి 3.5% ఆఫ్ ఇండియాస్ జీడిపి ఈక్వల్ అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ రైట్. సెకండ్ది there has been a structural shift in remittance sources with advanced economies now contributing more than Gulf Cooperation Council countries. సో మనకి లాస్ట్ 2 years నుంచి కనుక చూసుకుంటే అడ్వాన్స్డ్ ఎకానమీస్ కంట్రీస్ అంటే యూఎస్, యూకే, జర్మనీ ఇలాంటి కంట్రీస్ నుంచి రెమిటెన్సెస్ ఇంక్రీజ్ అయినాయి కంపేర్ టు ద గల్ఫ్ కంట్రీస్ నుంచి కన్నా. సో ఆ కంటెక్స్లో మనకి సెకండ్ స్టేట్మెంట్ రైట్. నెక్స్ట్ థర్డ్ది యాజ్ పర్ ద లేటెస్ట్ డేటా ద యూఏఈ హ్యాస్ ఓవర్టేకెన్ ద యూఎస్ యాజ్ ద టాప్ కంట్రిబ్యూటర్ టు ద ఇండియాస్ రెమిటెన్సెస్. సో మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. బికాజ్ ఎందుకు అని అంటే ఫస్ట్ యూఎస్ వచ్చేసి ఫస్ట్ రెమిటెన్సెస్ హయ్యర్గా వచ్చేది మనకి ఎక్కడి నుంచి అంటే యూఎస్, ఆ తర్వాత యూఏఈ. సో యూఎస్ నుంచి 27.7% ఉంటే యూఏఈ నుంచి మనకి 19.2% రెమిటెన్సెస్ అనేటివి వస్తాయి. సో ఆ కంటెక్స్లో మనకి థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. యూఎస్ఏ మనకి 27.7% వస్తే యూఏఈ నుంచి 19.2% రెమిటెన్సెస్. సో ఈ కంటెక్స్లో మనకి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్.